తెలంగాణ కోసం ఇక్కడ కూర్చున్న ప్రతి సదస్యుడికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సదస్యులకు అందరికీ నా గ్రీటింగ్స్. ఈ దినం వస్తుంది అని ఎన్నో సంవత్సరాల నుండి మనము కలలు కన్నాం. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు విభజన కూడా వచ్చింది. అలాంటి పరిస్థితి మళ్ళీ మన హైదరాబాద్కి ఇవాళ 60 సంవత్సరాల తర్వాత వచ్చే విడుదల దాన్ని మళ్ళీ క్షీణించి దానిని హైదరాబాద్ మీద ఒక ప్రశ్న వేస్తున్నారు. హైదరాబాద్ ఎవరిది అని, హైదరాబాద్ మా తాతలు కట్టింది అని వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం 2 భాగాల్లో ఉండే, ఒకటి బ్రిటిష్ ఇండియా, ఇంకొకటి నేటివ్ ఇండియా. బ్రిటిష్ ఇండియా 2/3 ఆఫ్ ఇండియా ఉండేది, ఇంకా నేటివ్ ఇండియా 1/3 ఉండేది. నేటివ్ ఇండియా అనేది రాజులు పరిపాలించినటువంటి స్వాయత్తం ఉన్నటువంటి భారతదేశం. బ్రిటిష్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ బానిసత్వం. ఈ నేటివ్ ఇండియాలో ఉన్న కొన్ని పెద్ద రాష్ట్రాల్లో బలూచిస్తాన్, ఇంకొకటి జమ్మూ కాశ్మీర్, ఇవి రెండింటిని మించిపోయినటువంటిది హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానం ఎంత పెద్దగా ఉన్నదంటే ఇవాళ ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, స్పెయిన్ దేశం కంటే మించిపోయినటువంటి జనాభా ఉండేది. ఈ ప్రాంతాలు ఈ దినం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదం ఉంది, బలూచిస్తాన్లో కూడా వేర్పాటువాదం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ సంస్థానం, రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఇప్పుడు దీంట్లో కూడా మేము కేవలం డీమర్జర్ అడుగుతున్నాం. 1956లో ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయబడిందో ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిలియర్, అది ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. కాబట్టి ఆ ఫెయిల్ అయిన ఎక్స్పెరిమెంట్ని రద్దు చేసి స్టేటస్ కో యాంటీ పెట్టాల్సింది. కానీ దీనికి ఎలా చూపిస్తున్నారంటే మన స్టేట్ నుండి ఒక యాక్టర్ మంత్రి అయిపోయాడు, ఏం చదువుకున్నాడో ఏ ఎగ్జామ్ పాస్ అయినడో తెలియదు. ఇంకో 2 ఉన్నారు నగరం నుండి మంత్రులు, వాళ్ళు కూడా ఏ ఎగ్జామ్ రాసి ఏ ఎగ్జామ్ పాస్ అయినరో, చీటింగ్ కొట్టి ఎగ్జామ్ పాస్ కావచ్చు, ఎలక్షన్ రిగ్ చేసి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీలు కావచ్చు. కానీ హైదరాబాద్తో కూడా అదే రిగ్గింగ్, అదే చీటింగ్ చేస్తా అంటే అది జరగని పరిస్థితి. ఇక్కడ ప్రజలు ఉన్నారు, హైదరాబాద్లో తరతరాల నుండి ఉన్నటువంటి భూమిపుత్రులు ఉన్నారు. ఈ భూమిపుత్రులు కనిపిస్తలేరు కానీ ఉన్నారు, అందరూ వస్తారు బయటికి. ఇవాళ ఒక ప్రయాసం, అటువంటి కార్యక్రమంలో ఇది ఒక ప్రయాసం. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది బయటికి వెళ్తారు. కాబట్టి హైదరాబాద్లో కేవలం పెట్టుబడిదారులు, వలసవాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళే కాదు, తరతరాల నుండి గోల్కొండ ఫోర్ట్ ఏదైతే ఉండే దాంట్లో కూడా హైదరాబాద్ నగరం ఒకప్పుడు ఉంటుండే. ఆ హైదరాబాద్ నగరం భాగ్యనగరంగా స్థాపించి దాంట్లో గోల్కొండ ఫోర్ట్లో నివసించే వాళ్ళు బయటికి వచ్చి ఇక్కడ ఉండడం సమయంలో అయితే అప్పుడు హైదరాబాద్ స్థాపించబడింది. ఆ హైదరాబాద్ నగరము 1591లో స్థాపించినప్పుడు దేశంలోనే రాజధాని ఢిల్లీ తర్వాత 2వ పెద్ద నగరం. అప్పుడు ముంబై లేదు, కలకత్తా లేదు. అటువంటి సమయంలోనే హైదరాబాద్కు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రతోని కూడుకున్నటువంటి నగరం ఈ దినము ప్రపంచంలోనే ఒక విఖ్యాతి చెందినటువంటి నగరం. ఇప్పుడు దీని మీద కన్ను వేసుకున్నాం. కర్ణాటక రాజ్యం ఫామ్ అయినప్పుడు మైసూర్తో సహా బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ఈ 3 ప్రాంతాలను విలీనం చేసినప్పుడు దానికి రాజధాని మైసూర్ నగరం. కానీ వాళ్ళు మైసూర్ నగరం కాకుండా హైదరాబాద్ నగరం అని ఇంకా చెన్నై నగరంకి సమీపంగా ఉండేటట్టు బెంగళూరు నగరాన్ని ఆ
కారిడోర్లో తెచ్చిపెట్టుకొని ఒక బ్రిటిష్ కంటోన్మెంట్ సిటీని తీసుకొని వాళ్ళు చాలా భవ్యమైన విహంగమైనటువంటి విధాన సౌధాన్ని కట్టుకున్నారు. సెక్రటేరియట్ పెట్టుకున్నారు. అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి 1956 తర్వాతని. అంతకుముందు ఏం లేదు, కొత్తగా పెట్టుకున్నారు. ఆ కొత్త నగరాన్ని వికసించుకొని ఇప్పుడు అది ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన నగరం అయిపోయింది హైదరాబాద్తో సహా. కాబట్టి అలా బెంగళూరు నగరం కొత్తగా కట్టుకొని దానిని ఒక స్థాయికి తెచ్చుకున్నారు. మరి ఒకవేళ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే వాళ్ళు కూడా ఒక కొత్త రాజధాని బెంగళూరుతో పోల్చి కట్టుకోవచ్చు. హైదరాబాద్ ఒక చరిత్ర ఉంది. హైదరాబాద్తో పోల్చి ఎవరు కట్టుకోలేరు ఇంకొక సిటీ. కానీ బెంగళూరు ఎలాగ కొత్త సిటీ ఉందో అలాగనే బెంగళూరుతో సహా వాళ్ళు ఆ సమానంలో ఒక సిటీ కట్టుకోవచ్చు. ఆ ఉద్దేశం వాళ్ళకు ఉండే. 1953లో కర్నూలు ఈ బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్, ఢిల్లీ సెక్టర్లో తెచ్చి నేషనల్ హైవే 7 మీద కర్నూలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి చేత కాలేదు రాష్ట్ర రాజధానిని కట్టుకోవాలని. ఇప్పుడు కూడా అదే చేతగాని పరిస్థితుల్లో ఉండి హైదరాబాద్ కావాలంటున్నారు. మరి చేతగాని వాళ్ళు పెట్టుబడి తెచ్చి పెట్టిండ్రు అని అంటారు. రూపాయి మోసుకొచ్చినాము, ₹1 మోసుకొచ్చినాం, పావుల మోసుకొచ్చినాం అంటే హైదరాబాద్ ఆటన బాటన సిటీ కాదు. ఇది విలువైనటువంటి ఒక గొప్ప నగరం. దీంట్లో పెట్టుబడిదారులు వచ్చి పెట్టిండ్రు అంటారు. కానీ భూమి ఎవరిది? పెట్టుబడి ఎవరిది? పెట్టుబడి వాళ్ళు తెచ్చి పెట్టిండ్రు అంటారు. చూస్తే నగరంలో ఉన్నటువంటి ప్రతి కట్టడం కూడా స్వాతంత్రం రాకముందట్టు ఉంది. మన అసెంబ్లీ బిల్డింగ్ కూడా ప్రభుత్వ ఫండ్స్తో కాదు. అది 40 years ఆఫ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ కంప్లీషన్ అయితే అప్పుడు అందరూ ఫండ్స్ కలెక్ట్ చేసి అది ఒక గిఫ్ట్గా 6వ నిజాంకి ఒక గిఫ్ట్గా కట్టిన బిల్డింగ్. అది దానిని టౌన్ హాల్గా వాడుతుంది. 1946 ఫిబ్రవరిలో స్వాతంత్రం రాకముందు అది నిజాం సంస్థాన రిఫార్మ్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ చరిత్ర ఉన్నది, ఈ ఘనత ఉన్నది మన అసెంబ్లీ బిల్డింగ్. ఇవాళ ఏమంటారంటే మేము పన్నులు కట్టినాం. బ్రిటిష్ పరిపాలన నుండి మీరు నిజాంకి పన్నులు ఎట్లా కడతారు? ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రడిక్షన్స్. రిసీట్లు ఉన్నాయా? పన్నులు కట్టిందని నిజాంకి చూపించండి. రిసీట్లు ఉంటాయి, రిసీట్లు లేవు. మళ్ళీ ఏ హక్కు మీద హైదరాబాద్ మీది అని అంటారు. ప్రపంచంలో ఎక్కడైనా కానీ భూమి ఎవరిది ఉంటుందో వాళ్ళకి అధికారం ఉంటుంది. ఇప్పుడు కెనడాలో చూసినా కానీ, ఆస్ట్రేలియా చూసినా కానీ వారి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కెనడాలో రెడ్ ఇండియన్స్, ఆస్ట్రేలియా అబారిజినల్ ఇండియన్స్, వీళ్ళకు సుప్రీంకోర్టు వాళ్ళ భూములు వాళ్ళకు వెనుకలు తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒరిజినల్ ఎవరు ఉంటారో వాళ్ళని భూమి ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళకు భూమి చెందదు. కాబట్టి హైదరాబాద్ నగరము ఆ భూమి, ఇక్కడ ఉన్న కట్టడాలంతా, ఇక్కడున్న ప్రజలు, ఈడ పుట్టి పెరిగిన జనరేషన్స్ టుగెదర్ ఉన్న ప్రజా ఇది సొత్తు. ఇక్కడ ఉన్న వారికే ఇది హైదరాబాద్ చెందుతుంది. కాబట్టి 1948లో హైదరాబాద్ని పోలీస్ యాక్షన్ ద్వారా విలీనం చేయబడింది. కానీ అది కేవలం ఒక మిలిటరీ ఇంటర్వెన్షన్తో జరిగినటువంటి ప్రక్రియ కాదు. నిజాం పాలకుడు సంతకం చేసిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ ద్వారా హైదరాబాద్ సంస్థానం ఇంకా హైదరాబాద్ నగరం భారతదేశంలో విలీనమైంది. అది రాజ్యాంగంలో ఆర్టికల్ 371 పొందుపరచడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ కావాలి అని అంటే దొరకదు. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ లా ప్రకారం హైదరాబాద్ని తెలంగాణ ప్రాంతం నుండి విడదీయలేరు, వేరే వాళ్ళకి ఇవ్వలేరు. ఇది ఒక లీగల్ కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్. కానీ చాలామంది ఢిల్లీలో ఉన్న పాలకులు ఏం చేసిందంటే ఇన్ని సంవత్సరాల నుండి తరతరాలుగా రాజ్యాంగాన్ని మన దేశ వారే ఉల్లంఘించారు. అందుకోసం ఇప్పుడు చైనా అయినా కానీ, పాకిస్తాన్ అయినా కానీ మన దేశానికి గౌరవం లేకుండా, మన సరిహద్దులకు విలువ లేకుండా వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటున్నారు. అది చూసి ఇప్పుడు బర్మా కూడా వచ్చేసింది.
అందరూ వస్తారు, ఎందుకంటే